చుట్టూ ప్రాకారములు సొంపుగా చేయిస్తే రామచంద్ర అని భక్త రామదాసు శ్రీరామచంద్రుడికి విన్నవించుకుంటాడు. 1624వ సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భద్రాచలం రామాలయానికి కాలగమనంలో అనేక మార్పులు చేర్పులు చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగి దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన ఈ ఆలయం అభివృద్ధికి గత 10 ఏళ్లుగా అడుగు ముందుకు పడడం లేదు. మాస్టర్ ప్లాన్ పేరుతో అప్పుడప్పుడు అధికారులు హడావుడి చేయడం తప్ప అది కార్యరూపం దాల్చడం లేదు. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసినప్పుడే రామాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ముందుకొచ్చింది. రామాలయం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. బీఆర్ఎస్ హయాంలో భద్రాచలం రామాలయానికి ట్రస్ట్ బోర్డు కూడా నియమించలేదు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణానికి కేసీఆర్ గైర్హాజరు కావడంతో ఆయన విమర్శల పాలయ్యారు. గోదావరి వరదలకు ఆలయం చుట్టూ నీరొస్తుందనే కారణంతో మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. 100 కోట్ల రూపాయల ఖర్చుతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన తర్వాత చిన్నజీయర్ స్వామి, ఆర్కిటెక్ట్ ఆనంద సాయి వచ్చి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కానీ ఇది అమలుకు నోచుకోలేదు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామాలయం అభివృద్ధి వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. మాస్టర్ ప్లాన్ విషయాన్ని శ్రీరామనవమి కళ్యాణానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి జిల్లా మంత్రులు తీసుకువెళ్లడంతో నిధుల విడుదలకు ఆయన హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగన్, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ ఇటీవల భద్రాచలం వచ్చి డిజిటల్ డ్రోన్ల సాయంతో తీసిన ఫోటోల ఆధారంగా రూపకల్పన చేసిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైదిక కమిటీ ముందు ఉంచారు. టూరిజం ప్రాంతంగా పరిశీలించినట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పాపకొండలు, పర్ణశాల, ఖమ్మం, నేలకొండపల్లి, భద్రాచలం రామదాస్ వారి ప్రాంతము, తర్వాత కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాంతాలు. భద్రాచలం పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే చారిత్రాత్మకంగా మొట్టమొదటి దేవాలయము గోవిందరాజస్వామి వైపు గుడి వైపు ఉన్నటువంటిది. మనకి 1674, 17, 18వ శతాబ్దము, తర్వాత 1967, 86 ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు ఏ విధంగా మార్పు చెందింది, రూపాంతరం చెందింది. చారిత్రక సాంస్కృతిక అంశాలతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం తుది రూపం ఇవ్వనున్నట్టు వారు తెలిపారు. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో భారీగా మార్పులు చేయనున్నట్టు తెలిసింది. పూర్తిగా చర్చించలేదు కాబట్టి ఇవి సూచనలు చేస్తే కనుక ఆగమ సలహాలు, తర్వాత ప్రధాన అర్చక స్వాములు అందరూ కూడా సలహాలు ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా మనం ఇందులో మార్పులు ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ ప్లాన్ వైపు వెళ్ళొచ్చు. ఇది ఇంకా గవర్నమెంట్ లెవెల్కి చర్చలో మాత్రమే వెళ్ళింది కానీ ఇంకా అప్రూవల్ లెవెల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా మనం ఇందులో మార్పులు అయితే చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే చారిత్రక నేపథ్యం, పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి విషయాల్ని వేటిని కూడా మనము అసలు కదిల్చట్లేదు. ఆలయం దక్షిణ భాగాన్ని పెంచడం కోసం అక్కడి దుకాణాలను ఇటీవల తొలగించారు. 47 ఏళ్లను తొలగించి 1 ఎకరం భూమిని సేకరించారు. నిర్వాసితులకు 34 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉత్తర ద్వారంలో మార్పులు చేయడం, దక్షిణం వైపు పాలనా భవనం నిర్మించటం, చిత్రకూట మండపం పునర్నిర్మాణం, 4 వైపులా భక్తుల కోసం కాలినడక మండపం నిర్మాణం, ప్రసాదాల తయారీ కేంద్రం నిర్మాణం వంటి పనులను చేపట్టనున్నారు. మాస్టర్ ప్లాన్పై పూర్తిస్థాయి నివేదిక తయారైన తర్వాత ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపుతారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే 43 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో వివిధ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా నిధులు విడుదల చేయాలని భద్రాచలం వాసులు కోరుతున్నారు. భద్రాచలం ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, గ్రూపు రాజకీయాల కారణంగా ట్రస్ట్ బోర్డు నియామకంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.